ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/10/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసము, బహుళ పక్షము, ద్వాదశి మధ్యాహ్నం 12:21 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. ఉబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గి నక్షత్రం మధ్యాహ్నం 3:43 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 8:52 నుంచి 10:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:13 నుంచి 7:46 వరకు, వర్జ్యము రాత్రి 11:33 నుంచి 1:18 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఉద్యోగ లాభము, విద్యా లాభము, ఆరోగ్య అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మంచి విలాసవంతమైనటువంటి ప్రయాణాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించవచ్చును. సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, రాజకీయ నాయకులు కూడా అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి లాభాలు. స్వదేశంలో విదేశాల్లో విద్యా పరిపూర్ణత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద శుభ ప్రయోజనాలు. వీరు చాలా మంచి ప్రశాంతమైన సుఖవాతావరణం చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్ల వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభవంతమైన శుభయోగ. ధన కనుక వస్తువాన్ని ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వృత్తి, ఉద్యోగ, విద్యా అనుకూలత, విదేశయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పియా లాంటి శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వ్యవహార లాభాలు, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు బాధల సమసిపోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపార ముద్రణాయంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదాలకి లాభాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఉత్సాహవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, వివాహ వేడుకల్లో పాల్పొందిన అవకాశాలు, సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది, బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం కూడా అనుకూలవంతమైన శుభయుగ, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగ, ఆరోగ్య లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, చికాకుల నుంచి దూరం కలగడము, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, విదేశాల్లో వ్యాపార విస్తరణ, విదేశంలో వారికి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, అలాగే మంచి చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా మంచి ఉన్నత స్థాన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులు కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకమైన ఆనందాది శుభయోగ, వస్తువాహన సౌలభ్యం, శుభతరుణము, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విదేశాల్లో కూడా మంచి స్థిరమైనటువంటి శుభయోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభదాయకమైన ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అనుకూలత, ప్రశాంతత, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ధనయోగం, ముఖ్యంగా రుణ విమోచనం, రోగనాశం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. మధ్యవర్తితో బయటపడే అవకాశాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, జనాకర్షణ బాగుంటుంది. రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభదాయకమైన స్థుతి. ఈరోజు చాలా మంచి శుభజీవనంగా చెప్పవచ్చు. 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలు కనబడుతోంది. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం అతి సర్వత్రా వర్జిత విషయాన్ని గుర్తించండి. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. వాహన వేగం కంట్రోల్ చేసుకోకండి. తప్పకుండా మీకు అనుకూలంగా ప్రయాణ లాభం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారుల క్రీడల అభివృద్ధి. కాకపోతే శారీరక బడలికి ఎక్కువగా ఉండబోతుంది. జాగ్రత్త. బద్ధకం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ వాయిదా వేసుకునేటువంటి గత్యంతరం ఏర్పడవచ్చును. కాస్త భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ పాలన చేసుకోవడం, రామనామ జపం చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పాలన వల్ల తప్పకుండా మీకు మంచి ప్రయోజనవంతమైన ఆరోగ్య లాభము, మంచి స్థైర్యం, ధైర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. కాకపోతే పనికిరాని వ్యక్తుల యొక్క మాటలు అతిగా విశ్వసించకండి. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సమాచారాలు పూర్తిగా మంచి సమాచారం కాదు. కాస్త మనం కూడా వ్యక్తిగతంగా ఎంక్వైరీ చేసుకోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తొందరపాటుతనంతో మీరు అనవసరంగా వివాదాలకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అలాగే వృత్తి ఉద్యోగాల లాభాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం. ఆస్తి పంపకాల గురించి పెద్దల మాట తప్పకుండా వినండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం ఉంది. లంచాలు పుచ్చుకుంటే మాత్రం ఉద్యోగం తొలగిపోతుంది, అంటే ఉద్యోగం కోల్పోతారు. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కానీ ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చిల్ల వారికి నష్టాలు. రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ అధికారులు లంచం పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. తొందరపాటుతనంతో మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. వాహనం వల్ల ఇబ్బంది కూడా ఉండవచ్చును. మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. రాత్రిపూట ఒంటరి ప్రయాణం చేయకండి. జాగ్రత్తగా. పెద్దల మాట విని పగటిపూట ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అప్రోండోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి. కాస్త అంటే అన్ని విషయాల్లో అత్యుత్సాహం చూపకుండా జాగ్రత్తగా ఉంటే ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ముఖ్యంగా విద్యార్థికి కలిసి వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంది. కానీ పోటీ పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయపాలన పెంచుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త హనుమంతుని ఆరాధన చేసుకోవడం వల్ల శుభయోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేస్తే చాలా మంచిదని చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. 2, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి చోటుకి ఉద్యోగాలు బదిలీలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ, ప్రాజెక్టులకు వెళ్ళగలిగే అవకాశాలు. ఎక్కడండి బెంచ్ విన్నాం, ఫైర్ అయిపోతున్నామేమో అని భయం వేస్తుంది. అక్కర్లేదు, మీకు ఆ భయం అవసరం లేదు. ఫైర్ అవ్వరు మీరు. తప్పక ఉద్యోగం అనుకూలతుంది. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ క్రెడిబిలిటీ బాగా పెంచుకున్నారు కాబట్టి తప్పకుండా ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు బాగుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ధనగనుక వస్తువాహన ప్రాప్తి బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే శుభంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది.
మంచి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది అదృష్టయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగంలో కానీ లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము, అలాగే మత్స్యకాలు, మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లి లాభాలు, రాజకీయ రంగాల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభమైన జీవనం, సోషల్ మీడియా, సర్జనలిస్టుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా పండగ వాతావరణం, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, ఆత్మస్థైర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య మైత్రి, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవచ్చు. స్వదేశంలో విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ప్రజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి బలంగా కనబడుతోంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, శత్రునాశనం, మిత్రలాభం, వస్తులాభం, వాహన యోగం, రుణ విమోచనం, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీల్లో అనుకూలత, శుభయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడకు లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతుల శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం బాగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వస్తు లాభము, వాహన సౌఖ్యం పొందుకోగలిగే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అనుకూలం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మీకు అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. వస్తు నష్టము, వ్యాపార నష్టము, విద్యా నష్టము, తొందరపాటుతనం, లేనిపోని వ్యక్తులతో పరిహాసపు సంభాషణ నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొజలు, చేపల చెరువుకి ఇబ్బంది, కళాకారుల, క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో వ్యాపార ఇబ్బందులు, రాజకీయ రంగంలో చికాకులు, అలాగే రైతన్నులకు కూడా నష్టపోయే అవకాశాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టంగా కనబడుతోంది. లేనిపోని అనవసరపు వివాదాలు, చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. తొందరపాటుతనం, మానసికమైనటువంటి వేదనకు గురయ్యే అవకాశాలు, సోదరుల మధ్య అనవసరమైన వివాదాలు,
ఆస్తి పంపకాల్లో అనర్థాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోయిన అనవసరపు ప్రయాణాలు, డబ్బు ఖర్చు, విద్యా సంబంధ విషయాల్లో ఆటంకము, బద్ధకము, ఇతరుల మీద ఆధారపడము, లాటరీ వల్ల జూదం వల్ల మోసపోవడం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలడం, అకాల భోజనం, అర్ధరాత్రిళ్ళు మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ బీర్ బాటిళ్లు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకం స్థితి. కుటుంబపరంగా చికాకులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ధన నష్టము, అలాగే ఉద్యోగం లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు, ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకత. భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచిది. 3 నుంచి 8 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే శనగలు, మినుములు దానంగా ఇవ్వడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 6:41 నుంచి 7:36 వరకు, తిరిగి 9:17 నుంచి 10:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అదృష్ట యోగము, ధనయోగము, ఆత్మస్థైర్యము, బుద్ధి అనుకూలత, అంటే మంచి బుద్ధివంతమైనటువంటి లక్షణాలు శుభయోగం. ధనయోగము, వస్తులాభం, వాహన యోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేయడం, కొత్త వస్తువులతో పరిచయాలు, కొత్తగా అనుకూలమైనటువంటి ధన, కనుక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. రైతులకి పంట లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. వస్తులాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, వివాహయోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఈరోజు చాలా బలం కనబడుతోంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. నూతన వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు. వృత్తి, ఉద్యోగాదుల వ్యాపారంలో కూడా లాభం, తీర్థయాత్ర సేవన చేసేటువంటి శుభతరుణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రశాంతతకి మారుపేరు. అద్భుతమైనటువంటి ధన ధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడతారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.